ఈ సాయం సమయంన చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరున హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకొని సంతోషించేదాని కొరకు నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు ప్రభు కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రసాద్ గారు, ధనంజయ్ గారు, పండు గారు, సో వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో నేను ప్రభు కిరణ్ గారిని కలుసుకొని కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు వారి నుండి వచ్చినటువంటి స్పందన చాలా బాగా అనిపించింది. ధనంజయ్ గారు వారిని పరిచయం చేసి ఈ మినిస్ట్రీలో ఉన్నారని చెప్పేసి వారు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో చాలా విషయాలు చర్చించాము. ఆ క్రమంలో మరి అభిప్రాయాలు అన్నీ కూడా మరి ఒకే విధంగా ఉండడం, మనం కలిసి భవిష్యత్తులో ముందుకు సాగాలి అనేటువంటి ఒక నిశ్చయానికి రావడం అనేటువంటిది అది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందును బట్టి ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఒక అప్పీల్ చేస్తాను మీకు, ఒక చిన్న విజ్ఞప్తి. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఇప్పటి వరకు బైబిల్ అంతా కూడా పూర్తి చేశారనుకుంటున్నాను నేను. మీరందరూ కూడా బైబిల్ అంతా కూడా పూర్తి చేసి ఉంటారు చదవడం నేను అనుకుంటున్నాను. అందులో మీరు గమనిస్తే ఆదాము నుండి మొదలు అని అంటాడు. అంటే వంశములు, తరములు, దాంట్లో గమనిస్తే ప్రతి వంశము నుండి, ప్రతి తరము నుండి, ప్రతి జాతి నుండి, అంటే అన్నీ కూడా అందులో చక్కగా వ్రాసుకున్నారు. ప్రపంచంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నప్పటికీ కూడా తమ చరిత్రను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంది ఎవరంటే ఇజ్రాయేలీలు. ఆ హీబ్రూ భాషను కాపాడుకుంటూ వచ్చారు. దానివల్ల ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమీకరించబడి ఇవాళ ఇజ్రాయేల్ చేరుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడున్నా వాళ్ళు ఏం చేశారంటే తమ చరిత్రను మర్చిపోలే, తమ చరిత్రను గుర్తుపెట్టుకొని ఉన్నారు. అంత బైబిల్ చదివాం మనము, కానీ కొన్ని విషయాలలో అంటే కొంత మనకు చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది, తెలుసుకున్న దానివల్ల మనం కొంత వెనకబాటుకు గురయ్యాం. ఏంటంటే మన జీవిత కాలంలో సండే స్కూల్ నుంచి మొదలు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చే వరకు ఎవరి చరిత్ర తెలుసుకుంటామంటే ఇజ్రాయేలీల చరిత్ర తెలుసుకుంటాం. అవునా కాదా? కానీ ఏం మర్చిపోయాం మనం? మన చరిత్రను మర్చిపోతున్నాం. నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరి చరిత్ర? మన చరిత్ర తెలుసుకోవాలి నువ్వు. ఇజ్రాయేలు రాజులు ఎంతమంది అంటే చెప్పగలిగిన నీవు మన పూర్వీకుల విషయాలు, మన చరిత్ర మనకు తెలుసా? తెలియట్లే. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మన పూర్వీకులు ఫెయిల్ అయ్యారు, మన తండ్రులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మనం ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత ఎవరున్నారు ఇక నెక్స్ట్? మన బిడ్డలు. వాళ్ళకు కూడా మన చరిత్ర తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఎక్కడి నుండి వచ్చాము? మన పూర్వీకులు ఎవరు? ఆదాము చరిత్ర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇజ్రాయేలులు తమ చరిత్రనంతా భద్రపరుచుకుంటే నువ్వు ఆ చరిత్రను చదువుకొని దాన్ని భద్రపరుస్తున్నావు, కానీ నీ చరిత్రను గమనించుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నీ చరిత్ర ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడే ఒక కొత్త సృష్టి మొదలైనట్లు. అది నువ్వు తెలుసుకోగలగాలి. విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. మరి భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి
అనేకమైన పాఠశాలలు స్థాపించి మన వాళ్ళను విద్యావంతులను చేస్తే, పంతులను చేస్తే, టీచర్లను చేస్తే వాళ్ళు ఏం చేశారంటే మన చరిత్రను వాళ్ళు రాయలేకపోయారు, మన చరిత్రను మనకు చెప్పలేకపోయారు. పైగా మన చరిత్రను, మనలను, మన జాతిని పరాయివాడు తోలనాడితే వేరు, ఇక్కడ ఎవరు తోలనాడుతున్నారు? మన వాళ్ళే తోలనాడుతున్నారు. ఒక మోసెస్ చౌదరి గారు చర్చిలో నిల్చొని నేను మోసెస్ చౌదరి అని చెప్పగలరు. ఒక ఆర్ఆర్కే మూర్తి గారు పుల్పిట్ మీద నిలబడి నేను బ్రాహ్మణుడి అని చెప్పగలరు. ఒక ఆల్ఫ్ రెడ్డి గారు చర్చిలో నిల్చొని నేను రెడ్డి గారినని చెప్పగలడు. ఒక ఆర్థర్ నాయుడు గారు చర్చిలో నిల్చొని నాయుడు గారు అని చెప్పగలరు. అవునా కాదా? కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళేమవుతుందంటే చిచి అది చెప్పుకోకూడదు, అది అంటరానిది అన్నట్లుగా చేస్తుంది. నీకు నీవే అంటరాని వాడవైతే నిన్ను ఇంకోడు గౌరవించాలని కోరుకోవడంలో న్యాయం ఉందా? ఉందా? లేదు కదా. అదే మీరు జస్ట్ ఎస్సీలుగా కాకుండా ఇంకా ఏది పుట్టినా కూడా చర్చిలోకి వచ్చి గర్వంగా ఘనంగా చెప్పుకునే వాళ్ళ కాదా? అవునా కదా? జాన్సన్ గౌడ్ అని గౌడు గారు చెప్పుకుంటున్నారు, పీటరాచారి అని పీటరాచారి గారు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి షెడ్యూల్డ్ కులాలు భారతదేశంలో ఏ సామాజిక వర్గం నుండి అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? 99% ఉన్నది ఎవరు? 99% ఉన్నటువంటి వ్యక్తులు బయట అణచివేతకు గురవ్వట్లే. నేను బయట గురించి మాట్లాడట్లే. వీళ్ళు అణచివేతకు, అవమానాలకు గురవుతుంది ఎక్కడ? లోపలే, ఇక్కడే. బ్రదర్ మీరు అది మాట్లాడకూడదండి, బ్రదర్ మీరు అది చెప్పకూడదండి, అలా చెప్తే వేరే వాళ్ళు ఫీల్ అవుతారండి, వేరే వాళ్ళు బాధపడతారండి, వాళ్ళు చర్చికి రారండి అంటే ఇది ఇందులో ధర్మం ఉందా? మనము నిర్గమకాండం చదువుకున్నాం. మోషే గురించి బైబిల్లో ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం కదా. మోషే చేసింది ఏంటి చెప్పండి? మోషే దేని కొరకు కృషి చేశాడు? దేని కొరకు ప్రయాసపడ్డాడు? తన ప్రజలు. బైబిల్లో మీకు తెలుసా, తన ప్రజలు అనే మాట చాలా సందర్భాల్లో అని ఉంటుంది. స్వకీయులు అని ఉంటుంది. అవునా కదా? స్వకీయులు, తన ప్రజలు, తన వారు, నా వారు, స్వజనులు. అవునా కదా? ఉందా లేదా? నేనైతే కొత్తగా సృష్టిస్తుంది కాదు కదా. మరి నీ స్వకీయుల గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ స్వజనాంగం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇక్కడ నిర్గమకాండంలో జరిగింది ఏంటంటే, ఒక కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి రాజ్యం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక కొత్త విషయం ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే ఐగుప్తీయుల కంటే ఒక జనాభా పెరిగింది. ఎవరు? హెబ్రీయులు. ఎవరు పెరిగారు? హెబ్రీయులు పెరిగారు. అంటే ఇక్కడ మొట్టమొదట ఆయన దృష్టిలో బాధాకరమైనటువంటి విషయం ఏంటి? వారు జనాభా పెరుగుదల. 2, వారు ఐగుప్తంతా విస్తరించి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ జనాభా పెరిగిరు, వాళ్ళ పట్టు ఎక్కడుంది? మొత్తం దేశమంతా ఉంది. దేశమంతా ఇప్పుడు హెబ్రీయులకు పట్టు ఉంది. ఒకవేళ వీరు శత్రువులతో చేతులు కలిపి ఇప్పుడు ఏమవుతారు? వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారనేటువంటి ఒక సందేహం వస్తుంది వాళ్ళకు. ఆ సమయంలో ఆయన చెప్పింది ఏంటి? ఇక నుండి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే,
ఏ హెబ్రీ స్త్రీ అయినా నెలలు నిండి డెలివరీ అయ్యే టైంలో మంత్రసానులు వెళ్ళాలి. మగబిడ్డ పుడితే పీటల మీదనే చంపేయాలి. ఎందుకు? మగబిడ్డ అంటే ఏంటి? అతను సైన్యం, ఆర్మీ కాబట్టి. వాడు పుట్టాడంటే ఒక సైనికుడు అవుతాడు, ఆర్మీ అవుతాడు. అట్లా అది బలం కదా ఆ జాతికి. కాబట్టి ఆ మగపిల్లని అక్కడనే చంపేయాలి. ఆ విధమైనటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడ మనం చూస్తున్నాం. ఓకే, అలాంటిదే ఇక్కడ భారతదేశంలో కూడా ఒకటి వచ్చింది. మీకు తెలుసా? అందుకనే మన చరిత్ర తెలుసుకోవాలనేది. భారతదేశంలో కూడా అనాది కాలం నుండి ఈ దేశంలో వెట్టి చాకిరీ చేసి, వృత్తి పనులు చేసి, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి అట్టడుగు వర్గాలు, అణచివేయబడిన వర్గాలు, అస్పృశ్యత చూపించబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు క్రైస్తవ మిషనరీల రాకతోటి వాళ్ళ అంతవరకు గుడి లేదు, బడి లేదు ఈ వర్గాలకు. ఇప్పుడు ఏమొచ్చింది? వీళ్ళకు గుడి వచ్చింది, బడి వచ్చింది. గుడి రావడం వల్ల వాళ్ళకు ఓ సంస్కృతి ఏర్పడింది, వాడికి కూడా కల్చర్ వచ్చింది. ఆదివారం స్నానం చేయాలి, తెల్లబట్టలు వేసుకోవాలి, మంచిగా ప్రార్థనకు పోవాలి, సిస్టమేటిక్గా కూర్చోవాలి, పాటలు పాడాలి, ఒక కల్చర్, పాటలు రాయాలి, ఒక కల్చర్, వాక్యం చెప్పాలి, ఒక కల్చర్. అంటే ఏం ఏర్పడుతుంది ఇక్కడ? ఒక కల్చర్ ఏర్పడుతుంది. వాడికి ఒక డిసిప్లిన్ వచ్చేసింది, శుభ్రత వచ్చేసింది. ఆహారం వండుకోవాలంటే వాడికి ఒక శుభ్రత వచ్చేసింది. గుడిసె నీట్గా పెట్టుకుంటున్నారు, చర్చి నీట్గా పెట్టుకుంటున్నారు, మనిషి శుభ్రంగా ఉంటున్నాడు, మాట మారిపోయింది. అంటే ఒక కల్చర్ ఏర్పడింది వాడి లోపల. బడి వచ్చింది. బడి అంటే ఏంటి? చదువు. చదువు వస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అంటే నీకు కల్చర్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. నీకు కల్చర్, నాలెడ్జ్ రెండు వచ్చిన తర్వాత ఇక నువ్వు ఏ స్టేజ్లో ఉంటావు? హై స్టేజ్కి వెళ్ళిపోతావు. అందుకొరకనే ఇక్కడ కూడా ఏం చేశారంటే, అక్కడ ఏదైతే ఐగుప్తులు రాజు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడో, భారతదేశంలో కూడా చట్టం తీసుకొచ్చారు. ఎవరైతే ఈ షెడ్యూల్ కులాల వారు హిందూ మతంలో కాకుండా మరి ఏ మతంలోకి వెళ్ళినా సరే వాళ్ళకు రావాల్సినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ రావు అని చెప్పేసి 1950 ఆగస్టు 10న ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఆయన ఒక మోసెస్ వలెనే అలాంటి కష్టకాలంలోనే పుట్టాడు. ఆయనను ఐగుప్తు రాజు చదివించాడు. అంబేద్కర్ని ఎవరు చదివిపించారు? బరోడా మహారాజ్ చదివించాడు, స్కాలర్షిప్ ఇచ్చి. విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చి చక్కగా భారత రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమానమైనటువంటి హక్కులు, అవకాశాలు రాస్తూ వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో అంటరానితనానికి గురై, అణచివేతకు గురై, దోపిడీకి గురై, ఏ విధమైనటువంటి అభివృద్ధి లేనటువంటి ఈ జనాలకు అందరితో పాటు సమంగా ముందుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈ ప్రజలు కాస్త అందరితో సమంగా వస్తారు, ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉపాధి అవకాశాల్లో కావచ్చు అని చెప్పేసి ఆనాడు పెద్దలు భావించారు. అయితే అదే ఫరో తెచ్చినటువంటి చట్టమే ఇక్కడ తెచ్చారు. ఏంటి? నువ్వు హిందూ మతంలో ఉంటేనే నీకు ఈ రిజర్వేషన్ వస్తుంది, లేదంటే లేదు అని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళు. అప్పుడు మరి మోషే ఎన్నిక చేయబడి, అంటే మోషే ఎన్నుకోబడ్డాడు అంటే ఏదో గాలికి తిరుగుతూ ఉంటుంటే తీసుకురాలే దేవుడు. మోషేలో మొట్టమొదట ఏముంది? నా అనేది ఒకటి ఉంది. ఏముంది? నా హెబ్రీయుడు ఉందా లేదా? నా హెబ్రీయుడు. నా అనేది నీ రక్తంలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను నాయకుడిని చేస్తాడు.
నా అనేది రావాలి నీ లోపల. ఆ రోజు ఆయనలో అది ఉంది, దానివల్లనే ఆయన పారిపోవాల్సి వచ్చింది. రాజుగా కావలసిన వాడు పారిపోయాడు. తిరిగి పునరుజ్జీవింపబడి దేవుని పిలుపుని అందుకొని మరలా వచ్చింది దేని కొరకు? ఆయన దేని కొరకు వచ్చాడు? నా స్వజనులను విడిపించాలి. ఎస్, ఆయన అన్నది ఏంది? నా ప్రజలు మేము వెళ్తాము, మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మేము వెళ్తామంటున్నాను. ఎస్, ఇవాళ నేను కూడా అడుగుతున్నాను, మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి చర్చికి వెళ్తాం, మా హక్కులు మాకు తిరిగి ఇవ్వండి అంటున్నాం. మోషే చేసింది తప్ప? చెప్పండి, కాదు కదా. మరి నేను చేస్తుంది తప్ప? ఆయన ఏమడుగుతున్నాడు? స్వేచ్ఛగా నా ప్రజలు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నా ప్రజలకు సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇవాళ నా ప్రజలు భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో యువకులు, విద్యార్థులు, చదువుకునే బిడ్డలు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే, నీ ఇంట్లో బైబిల్ ఉందా, నీ ఇంట్లో క్యాలెండర్ ఉందా, నీ పేరు ఏం పేరు, మీ నాయన పేరు ఏం పేరు, మీ తాత పేరు ఏం పేరు, సమాధుల మీద సిలువ గుర్తులు ఉన్నాయా, ఇంటికి సిలువ గుర్తులు ఉన్నాయా, ఈ విధమైనటువంటి వెరిఫికేషన్. ఇది ధర్మమే అంటారా మీరు? చెప్పండి. అయితే ఆ రోజు మోషే రాజుతో మాట్లాడాడు. ఈరోజు నిజంగా మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నామా? కనీసం ఆ రోజు మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇజ్రాయేలీల మొర నేను విన్నాను, వారి ప్రార్థన నా సన్నిధికి చేరినది. అరే, నువ్వు ఎంఆర్ఓతో మాట్లాడలేదు, ఎమ్మెల్యేతో మాట్లాడలేదు, ఎంపీతో మాట్లాడలేదు, నీ చేతిలో ఉన్న పని ప్రభుత్వంనైనా మాట్లాడావా ఎప్పుడైనా? ఏంటి దేవా, నా దేశంలో నా జాతికి అన్యాయం. మన చరిత్ర ఎవరికి అవసరం ఉంటుంది? మనకు అవసరం ఉంటుంది. మన చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన బిడ్డలకు. మీ తాత ఎవడరా అంటే చెప్పగలగాలి కదా, మీ ముత్తాత ఎవరంటే చెప్పగలగాలి కదా, మీ వంశ చరిత్ర ఏంటంటే చెప్పగలగాలి కదా. నీవు మరొక చరిత్రను గొప్పగా చెప్పుకొని సంబరపడుతున్నావు, జబ్బలు ఎగరేసుకుంటున్నావు, కానీ నీ చరిత్ర ఏంటి అసలు? నీ చరిత్రను తెలుసుకో ఫస్ట్. నీ చరిత్రను గమనించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు, 4000 సంవత్సరాలు పైగా ఈ దేశంలో మన జాతి ఎక్కడుంది, ఎందుకు ఈ దేశంలో ఊరవతలకు నెట్టివేయబడ్డారు, ఎందుకు వీళ్ళు చచ్చిన గొడ్లను తినాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు వీడిని ముట్టుకుంటే మైలబడతారని అన్నారు, ఎందుకు వీడికి ఇన్నాళ్ళు దేవుడు లేడు, ఎందుకు వీడికి ఇన్నాళ్ళు బడి లేదు. మరి వాళ్ళ మన చేతికి అది ఎలా వచ్చింది? ఎవరు తెచ్చిచ్చారు? అది మనం తెలుసుకోలేకపోతున్నాం. మిషనరీలు చేసింది సహాయం, దాన్ని ఏమంటారు? హెల్ప్ అంటారు. అంబేద్కర్ చేసింది వారసత్వం. నీకు రైట్ ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. సహాయం, హక్కు, ఈ రెండిట్లో ఏది పెద్దది? హక్కే పెద్దది. కానీ అతని గురించి ఎప్పుడైనా మనం స్టడీ చేస్తున్నామా? చేయట్లేదు. అతను ఏం పోరాటం చేశాడు, అతను ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు, అతను ఈ పోరాట క్రమంలో తన జనం కొరకు చేసేటువంటి సేవలో కుటుంబ వ్యవస్థకు దూరం అయిపోతే 4 బిడ్డలు చనిపోయారు. తగినటువంటి సేవలు అందించలేక ఆయన 4 బిడ్డలను కోల్పోయాడు. చూడండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి మన జాతి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. ఇవాళ మన గురించి మనకు తెలుసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నవే నిజాలైపోతున్నవి. ఎందుకంటే నీకు నిజం తెలియదు కదా, నీకు నిజం తెలియదు. నువ్వు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే నీకు నిజం తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నావు? 3 అన్నట్లు అయిపోతుంది.
ఇవాళ దేశమంతా కూడా ఒక విషపు భావాజాలాన్ని తీసుకొచ్చేశారు. అబద్ధాల మీద నిర్మాణం జరిగిపోతూ ఉంది. మరి సత్యం గురించి నువ్వు మాట్లాడగలగాలి కదా. నువ్వు జాతిగా ఏకం అవ్వకపోతే నువ్వేం చేయలేవు. ఇది మన విశ్వాసం. ఆధ్యాత్మికత అనేటువంటిది మన విశ్వాసం, మన నమ్మకం. దాన్ని ఒకవైపు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన సామాజిక పరమైనటువంటి బాధ్యతను కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా, మీరు లేదనుకుంటున్నారా? చెప్పండి. ఎక్కడెక్కడో నీళ్లు కొరకు కిలోమీటర్ల కొద్ది వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగి బతుకుతున్నటువంటి ప్రజలు. అప్పుడు నేను చూశాను వాళ్ళందరినీ కూడా. చూస్తుంటే అక్కడ అందరూ చెప్తుండే వాళ్ళు, అయ్యో మేము చర్చికి వెళ్తే మాకు ఇట్లా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మా పిల్లోడికి ఇట్లా ఇవ్వట్లేదు, మాకు ఈ సర్టిఫికేట్ ఇస్తలేరు, మీరు క్రిస్టియన్స్ అని ఇట్లా మాకు సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉండే. 96లో నేను చాలా చిన్న పిల్లవాడను. చిన్నప్పుడే నేను సేవకు వచ్చాను. అప్పటికే నాకు థియాలజీ అయిపోయి నేను సేవలో ఉన్నాను, బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి వెళ్తే అక్కడ చూస్తే ఒక చెరువు పక్కనే గుడిసె ఉంది. ఆ చెట్టు కింద వాళ్ళు నులక మంచం వేసుకొని అతను కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళాను. కాసేపు ఆయనతో మాట్లాడాక ఆ గుడిసెలో ఉన్న అమ్మాయికి కేక వేసి, అమ్మ అన్నకు అన్నం పెట్టు అని చెప్పాడు ఆయన. చెప్తే నేను చేయగడుకొని లోపలికి వెళ్ళాను. కింద పీట మీద కూర్చోబెట్టారు. ఆ పాప అన్నం తెచ్చి ఇచ్చింది. ఆమె 16 years అట్లా ఉండే, 17 years అట్లా ఉండే అమ్మాయి. చూస్తే మనకు తెలుసు కదా, అమ్మాయిలు తెలంగాణలో లంగా జాకెట్ వేసుకుంటారు. ఆ అమ్మాయికి ఇక్కడ చిరిగిపోయింది, ఇక్కడ చిరిగిపోయింది. అది చూస్తే నాకు కళ్ళల్లో వాటర్ వచ్చేసేది. అది నేను భోంచేస్తూ కూడా నేను తింటున్న ప్లేట్లో నా కళ్ళ నీళ్ళు పడింది. నాకు అప్పుడు అనిపించింది, అది ఒక్క పూట తినడానికి ఒక ముద్ద అన్నం కరువు అవుతుంది ప్రజలకు, ఒళ్ళును దాచుకోవడానికి కప్పుకోవడానికి ఒక బట్ట కరువు అవుతుంది. ఇట్లాంటి బిడ్డలను పట్టుకొని నువ్వు చర్చి పోతావు కాబట్టి నీకు ఏ అవకాశాలు ఇవ్వం, మేము నీ హక్కులే ఇవ్వమని చెప్పేసేసి వాడు తృణీకరిస్తుండు అని ఆ రోజు రోషం వచ్చింది నాకు. దాంతోనే నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్థాపించాను. ఎక్కడో నల్గొండ జిల్లాలో ఒక చిన్న పల్లెలో పుట్టినటువంటి నేను అక్కడి నుంచి మొదలుకొని ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి, ఇది హైదరాబాద్ కూడా కాదు, ఇది ఢిల్లీ అని తెలిసినప్పుడు ఢిల్లీకి కూడా బయలుదేరి వెళ్ళాను నేను. ఢిల్లీలో కూడా ఇవాళ ఉద్యమాలు చేసి ఢిల్లీ నడివీధిలో పోలీసు లాఠీ దెబ్బలు కూడా తిన్నాను నేను ఈ ఉద్యమం కొరకు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాను. ఈ విధమైనటువంటి ఆవేశం, ఆవేదన, బాధ కలిగింది. అరే ఒక్క పూట తినడానికి, గడపడానికి, భోజనానికి కూడా దిక్కులేని బిడ్డలకు నువ్వు క్రైస్తవుడివి కదా అని చెప్పేసేసి ఇళ్లలోకి వచ్చి బీరువాల్లో ఉండే బట్టలు కూడా తీసి బైబిళ్ళు ఉన్నాయా, కరపత్రికలు ఉన్నాయా అని వాళ్ళు వెతుకుతూ ఉన్నారే. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఇంకెక్కడైనా ఉందా? ఈ దేశంలో నేరస్తుల విషయంలో కూడా ఈ వ్యవస్థ అంత కఠినంగా లేదు. నేరం చేసేవాడి మీద కూడా ఈ దేశంలో వ్యవస్థ కఠినంగా లేదు. కానీ ఈ దేశంలో ఒక శాంతిని నమ్ముకొని, శాంతినే ప్రతిపాదించి, శాంతినే బోధిస్తూ శాంతిగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల ఇంతటి కాఠిన్యం చూపించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అంటున్నారు కదా వీళ్ళు గొర్రెలు అని. గొర్రెలాగా ఉంటున్నాం కాబట్టే. అందుకనే అంబేద్కర్ అంటాడు, సింహం, పులి తన చరిత్రను తాను చెప్పకపోతే గుంట నక్కలు, తోడేళ్ళు చెప్పే చరిత్రే చరిత్ర అవుతుంది అంటున్నాడు. అంబేద్కర్ వారసులుగా మన హక్కు కొరకు నినదించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవాళ. మోషే కూడా సత్యం కొరకే నిలబడ్డాడు. ఆయన చేసిన నేరం ఏమీ లేదు. ఆయన సత్యం కొరకు నిలబడ్డాడు, తన ప్రజల కొరకు నిలబడ్డాడు. అంతే, తన ప్రజల కొరకు మోషే నిలబడ్డాడు.
మోషే పట్టుదలను చూశాడు దేవుడు, మోషే నిజాయితీని చూశాడు, మోషే నిబద్ధతను చూశాడు, మోషే అంకిత భావాన్ని చూశాడు. మోషేతో సహా ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడిచాడు, దేవుడే నడిచాడు. ఎందుకంటే అందులో సత్యం ఉంది కనుక. ఇవాళ మనం అడుగుతుంది కూడా, ఈ భారతదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఏ చర్చికి వెళ్ళినా 99 మంది ఎవరండి వాళ్ళు? ఎస్సీలే. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరగండి, చర్చిల్లో ఎవరుంటున్నారు? ఎస్సీలే ఉంటున్నారు. వేరే ఏమి అడగట్లే, ఎవరి ఆస్తులో రాసి ఇవ్వమనట్లే, ఎవరి అంతస్తులో అడగట్లేదు. అడుగుతున్నది ఏంటిది? రాజ్యాంగంలో రాయబడిందా లేదా? ఒకటే ఇక్కడ మనకు కావాల్సింది, రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాల వారికి సమానంగా, అంటే మతంతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా సమానమైనటువంటి అవకాశాలు అంబేద్కర్ గారు రాశాడా లేడా? ఒకవేళ అంబేద్కర్ గారు ఇది తప్పు, ఇది నేను రాయను అంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, మనం వదిలేద్దాం. పెద్ద ఆయన చెప్పాడు, ఆయన మీద గౌరవంతో వదిలేద్దాం. రాజ్యాంగాన్ని పరిశోధించండి, చర్చకు రండి, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రండి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో 341వ ఆర్టికల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, షెడ్యూల్డ్ కులాలకు మతంతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా అన్ని అవకాశాలు సమానంగా ఇవ్వాలని చెప్పారు. లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే ఆగస్టు 10వ తారీఖు 1950వ సంవత్సరంలో దొడ్డిదారిన ఒక చిన్న ఆర్డర్ తీసుకొచ్చారు. దాన్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు, రాష్ట్రపతి ఉత్తర్వు. ఆ ఆర్డర్లో 3వ పేరాలో ఏముందంటే, షెడ్యూల్డ్ కులాల వారు రాజ్యాంగం తమకిచ్చినటువంటి హక్కులు ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా వారు హిందూ మతంలో ఉండాలని ఆ ఆర్డర్ తీసుకొచ్చారు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం తీసుకొచ్చారు? తీసుకొస్తే 1956లో ఆయన నాగ్పూర్లో 6 లక్షల మంది పైన జనంతో బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆయనకు కూడా ఎస్సీ హోదా పోయింది. ఎందుకు? ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు ఏం చెప్తుంది? ఎక్కడ ఉంటే నువ్వు ఎస్సీ అని చెప్తుంది? హిందూ మతంలో ఉంటే నువ్వు ఎస్సీవి, లేదంటే లేదంటుంది. ఇప్పుడు అంబేద్కర్ ఏ మతంలోకి వెళ్ళాడు? బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. బౌద్ధ మతంలోకి వెళ్ళడం వల్ల ఇవాళ క్రైస్తవులు ఏ విధమైనటువంటి ఎస్సీ సర్టిఫికేట్ లేక బాధపడుతున్నారో ఆయన కూడా అలాంటి బాధనే పడ్డాడు. అయితే అప్పుడు ఆయన స్పీచ్లో, నాగ్పూర్ స్పీచ్లో ఏమంటాడంటే, ఇది అన్యాయకరమైంది, దీని మీద మనం న్యాయ పోరాటం చేద్దామంటాడు. ఆయన న్యాయ పోరాటం చేద్దామంటాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. లేదంటే ఆయన బ్రతుకుంటే ఇప్పటికి వచ్చేది. ఓకే, ఆయన చనిపోయారు ఇప్పుడు. కానీ మనమంతా లేమా? మనం లేమా? మనకు వాయిస్ లేదా? ఉంది. ఇప్పటి వరకు కూడా వాయిస్లెస్ పీపుల్గా మనం ఉన్నాం. అందుకొరకనే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపున నేను మీ అందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాను. ఏంటంటే, ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరి దగ్గర మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ రేపట్లో అందరి దగ్గర మీరు వీడియో ఆన్ చేసి ఒక్కటే ఒక్క నిమిషం మీ పేరు చెప్పండి. నా పేరు ఫలానా, నా ఊరు ఇది, వరంగల్, గుంటూరా, గుడివాడ, ఏదో ఊరు. నీ పేరు చెప్పాలి, నీ ఊరు చెప్పాలి. చెప్పి వి స్టాండ్ విత్ దళిత్ క్రిస్టియన్స్ అని ఒక్క మాట చెప్పండి చాలు. అట్లా నేను 10 లక్షల గొంతుకలను బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. కేవలం తెలుగు వాళ్ళే. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏంటయ్యా, ఎవరు మాట్లాడతలేరు, ఎవరు ఎక్కడ వెళ్ళినా అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎస్, ఇప్పుడు మాట్లాడతారు. ఇక 10 లక్షల మందిని
సమీకరిస్తున్నాను. నువ్వు ఎక్కడికి రావద్దు, నువ్వేం చేయొద్దు, నీకు పైసా ఖర్చు లేదు, ఏమీ లేదు. నీ దగ్గర ఉన్న ఫోనే నీ ఆయుధం. నువ్వు ఫోన్లో నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. వి స్టాండ్ విత్ దళిత క్రిస్టియన్స్. ఒకటే మాట, మేము దళిత క్రైస్తవుల పక్షాన నిలబడుతున్నాం. వి వాంట్ జస్టిస్, అంతే. ఇది ఒక్క మాట చెప్పండి. చెప్పి ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. దయచేసి రాసుకుంటారా? 9948546129. దయచేసి మీరు ఎక్కడికి రావాల్సిన పనిలే, మీ ఇంట్లోనే మీరు ఉండండి, మీరున్న చోటే ఉండండి. ఒక్క మాట చాలు, ఒక్కటే మాట. ఈ ఒక్క మాటతోటి ఈ వ్యవస్థ కదిలించబడుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా అరే ఏం మాట్లాడలేదు వీళ్ళు, ఏం అడగలేదు వీళ్ళు అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేస్తాం. ఇక 10 లక్షల గొంతులు వినబడతాయి ఈ భారత ప్రభుత్వానికి. వీటన్నిటినీ కూడా మేము భారత ప్రభుత్వానికి అందజేస్తాం. ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలి, ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలి. 10 లక్షల మంది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బ్లాక్ నల్లవాళ్ళ హక్కుల కొరకు పోరాడినప్పుడు అమెరికా చరిత్రలోనే ఊహించరంత జనం వచ్చింది ఆయనకే. నల్లవాళ్ళు అంతమంది స్పందించి తమ ఐక్యతను చాటారు కాబట్టే ఇవాళ నల్లవాళ్ళ హక్కులు అక్కడ పరిరక్షించబడ్డాయి. ఒక బరాక్ ఒబామా ఆ దేశానికి నల్లవాడై ఉండి అధ్యక్షుడు కాగలిగాడు. మరి ఇవాళటి వరకు 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం అణచివేతకు గురవుతున్నాం. కారణం ఏంటంటే మన వాయిస్ బయటకు రాకపోవడమే. అందుకనే ఇప్పుడు మీ గొంతుతోనే పనిపడింది, మీ గొంతుతో పనిపడింది. ఈ గొంతు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్ తరాల కోసం, నీ జాతి కోసం. నీ జాతిని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు నీకు ఇస్తున్న సువర్ణ అవకాశం. అయ్యా, రూపాయి ఖర్చు లేని పని ఈ ఉద్యమంలో. నీకు రూపాయి ఖర్చు లేదు, నీకు రూపాయి ఖర్చు లేదు. ఈ ఉద్యమంలో నువ్వు చేయాల్సింది ఒకటే, ఒక చిన్న మాట వీడియో చేసి ఆ నెంబర్కు పంపించండి. మీరు ఒక్కరే కాకుండా మీ సంఘాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా చిన్న బిడ్డలు కూడా ఫోన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఒక మాట చెప్పించండి. నా పేరు మాస్టర్ జాన్ అనో, మార్క్ అనో, లేదు మేరీ అనో, నేను 2nd క్లాస్ చదువుతున్నాను. వి స్టాండ్ విత్ దళిత క్రిస్టియన్స్. చిన్న బిడ్డలు కూడా ఈ ప్రపంచం ఆశ్చర్యపోవాలి. ఇలాంటి ఉద్యమం ఇంతవరకు ఎక్కడ రాలే. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ తోటి మనం తీసుకొస్తున్నాము. దీనికి మీరు సంపూర్ణంగా సహకరిస్తారని నేను కోరుకుంటూ, మరి నన్ను ప్రేమించి ఈరోజు మీ మధ్య మాట్లాడే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభు కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రసాద్ గారికి, ధనంజయ్ గారికి, పండు గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.